నమస్కారం. 17వ ప్రశ్న చూసాం కదా. ఇప్పుడు 18వ ప్రశ్న మరియు 19వ ప్రశ్న జాతీయాలకు సంబంధించినవి. ఇక్కడ 2 మార్కులు ఒక్కొక్క దానికి చొప్పున 4 మార్కులు ఇవ్వబడుతున్నాయి. ఈ జాతీయాలు అడిగే విధానాన్ని చూసినట్లయితే 18వ ప్రశ్న వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయడం. 19వ ప్రశ్న జాతీయాన్ని ఏ అర్థంలో లేదా సందర్భంలో ఉపయోగిస్తారో రాయడం. రాదగ్గ జాతీయాలను గురించి చూద్దాం. చెవిటి వాని చెవిలో శంఖం ఊదినట్లు, ఏమి చెప్పినా తనకు పట్టనట్లుగా ప్రవర్తించే వారి గురించి చెప్పే సందర్భం. చెవి నీళ్లు కట్టుకొని పోరు, చెప్పిన విషయాన్ని పదే పదే చెప్పడం అనే సందర్భం. గత జల సేతుబంధనం, జరగాల్సిన నష్టం జరిగిపోయాక నివారణ ఉపాయాల గురించి ఆలోచించడం అని చెప్పే సందర్భం. అగస్త్య భ్రాత, పేరు ప్రఖ్యాత లేని వారి గురించి చెప్పే సందర్భం. సుగ్రీవాజ్ఞ, తప్పనిసరిగా పాటించి తీరాల్సిన ఆదేశం అనే సందర్భం. శ్రీరామరక్ష, ఏ ఆపద భయం లేకుండా రక్షణ కల్పించడం అనే సందర్భం. కబంధ హస్తాలు, తప్పించుకోవడానికి వీలు లేని పరిస్థితి అనే సందర్భం. భగీరథ ప్రయత్నం, ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టు వదలక అనుకున్న పని సాధించే వరకు విశ్రమించకపోవడం అనే సందర్భం. గుండెల్లో రాయిపడడం, ఇబ్బందికరమైన వార్త వినడం అనే సందర్భం. బూడిదలో పోసిన పన్నీరు, చేసిన పని అంతా వ్యర్థం అవ్వడం అనే సందర్భం. అగ్నికి ఆద్యం పోయడం, కోపాన్ని మరింత పెంచేలా మాట్లాడడం అనే సందర్భం. పిడుగుపాటు, ఊహించని విధంగా క్షణాల్లో నష్టం సంభవించడం అనే సందర్భం. వీధి పాలు చేయు, పనికి రాని దానిగా భావించి వదిలేయడం లేదా వృధా చేయడం అనే సందర్భం. ఊపిరి పీల్చుకొను, కష్టాలను అధిగమించడం లేదా కష్టాల నుండి బయటపడడం అనే సందర్భం. సానపట్టు, నేర్చుకున్న విషయాన్ని పదే పదే అభ్యాసం చేయడం అనే సందర్భం. నేల చూపులు చూడడం, భయంతో తలపైకెత్తకపోవడం అనే సందర్భం. కళ్ళు కాయలు కాయడం, అదే పనిగా ఎదురు చూడడం అనే సందర్భం. కడుపులో పెట్టుకొను, ఎక్కువ ఆదరణ చూపించడం అనే సందర్భం. ఏ పుట్టలో ఏముందో, ఎవరిలో ఎటువంటి ప్రతిభ దాగి ఉందో చెప్పలేము అని చెప్పు సందర్భం. ఆదిలోనే హంసపాదం, ఏదైనా పనిని మొదలుపెట్టగానే ఆ పనికి ఆటంకం కలిగి ఆగిపోవడం అనే సందర్భం. చేయి తిరగడం, చేసే పనిలో నైపుణ్యం సాధించడం అనే సందర్భం. జారిపోవడం, మనకు దక్కాల్సినది దక్కకుండా పోవడం అనే సందర్భం. చీకు చింత లేకపోవడం, ఏ విధమైన బాధలు లేకుండా జీవితం హాయిగా సాగిపోవడం అనే సందర్భం. మూల బీజాలు, జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఉపయోగపడే మంచి లక్షణాలు అనే సందర్భం. గుసగుసలు, ఏదైనా రహస్య విషయాన్ని గురించి చెప్పు సందర్భం. మారు మ్రోగడం, ఎక్కువ ప్రచారం జరగడం అనే సందర్భం. మనసులో ముళ్ళు, మనసులో విపరీతమైన బాధను దాచుకోవడం అనే సందర్భం. చెవి కోసుకొను, ఇష్టమైన విషయాలను వినడానికి ఎక్కువ ఆసక్తి చూపడం అనే సందర్భం. చర్మం చెప్పులు కుట్టించు, చేసిన ఉపకారానికి బదులుగా ఎక్కువ కృతజ్ఞత చూపించడం అనే సందర్భం. వీటి నుండి మాత్రమే వస్తాయి కాబట్టి వీటిని బాగా చదివినట్లయితే 4 మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఆ విధంగా చదువుతారు కదూ. ధన్యవాదములు. మీ ప్రభా మేడం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా.